హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలి, దేవుడు తెలంగాణ చూడాలి. నేను రాజమండ్రి నుంచి భీమవరం మా ఊళ్ళమ్మ జాతరకు వచ్చామండి. సంక్రాంతి రోజునే స్టార్ట్ అవుతుంది ఇది. సంక్రాంతి రోజు నుంచి స్టార్ట్ అయ్యి 30 రోజులు ఉంటుందండి ఈ ఉత్సవం. ఈ ఉత్సవాలు లైటింగ్ గట్రా చాలా బాగుంటుంది. మేము నడుచుకుంటూ రైల్వే స్టేషన్ నుంచి మా ఊళ్ళమ్మ గుడి కాడకి వెళ్తున్నామండి. వెళ్ళే దారి మధ్యలో ఒక పాతబడి గుడి ఉందండి. శ్రీ మా ఊళ్ళమ్మ వారి పూర్వమైన గుడి, పూర్వకాల గుడి, పాత గుడి. ఈ పాత గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. మా పిల్లడు నేను దర్శనం చేసుకుంటే దర్శనం బాగా జరిగింది. వీడియో తీశానండి. వీడియో తీస్తుంటే వీడియో రావట్లేదు, బెర్ర అయిపోయింది. ఎందుకు రావట్లేదా అని చూస్తే నిజంగా అమ్మవారు అక్కడే ఉన్నట్టున్నారు. మన సెలకి దర్శనం ఇవ్వకూడదు అనుకున్నారేమో. తర్వాత మళ్ళీ అలా తెలుసుకొని నేను దండం పెట్టుకున్నాను. అప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చారండి. అప్పుడు వీడియోలో బాగా కనబడ్డారు. మీ అందరికీ బాగా చూపించగలిగాను. లేకపోతే ముందైతే అసలు రాలేదండి. చూడండి ఎలా ఉందో, రాలేదండి. అయితే సరే కదండి తల్లి నువ్వే ఉన్నావు అనుకుంటే అప్పుడు వచ్చిందండి. చూసిన తర్వాత అప్పుడు నీట్గా కనబడ్డారు అమ్మవారు. చూడండి అమ్మ చక్కగా ఉన్నారు. తర్వాత మనం ఎమ్మటే కొత్త గుడిలోకి వెళ్ళామండి. లైన్ పెద్ద లైనే ఉంది. అయితే నడుచుకుంటూ అలా వెళ్ళిపోయామండి. నడుచుకుంటూ వెళ్ళి చూసామండి. అక్కడ ఫస్ట్ వినాయకుడు వారు వస్తున్నారు. వినాయకుడు వారు వచ్చారు. వినాయకుడు చాలా బాగున్నారు. అక్కడ వినాయకుడు విగ్రహం చాలా బాగుంది. అది దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకున్నప్పుడే లోపలికి వెళ్ళామండి. అక్కడ పచ్చి పూలతో మొత్తం అలంకరణ చేశారు. చాలా బాగుంది. ఆ అలంకరణ చాలా సూపర్గా ఉంది. చూడవలసిన గుడి ఇది. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, అక్షరాల నెరవేరుతాయి. అందుకే అందరూ వస్తారు. ఈ నెల రోజులు ఖాళీ ఉండదు ఇంకా అంతేనా. చూడండి ఫ్రెండ్స్, మేము బాగా దర్శనం అయింది. మాకు మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మీరు కూడా వచ్చి నెరవేర్చుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.